ఈ వంట పోటీ విలువే ₹1 కోటి. ప్రపంచ ఛాంపియన్ గా మొదటి స్థానంలో నిలిచే విజేతకు $10 మిలియన్ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించగా, అలాంటి భారీ పోటీలో ఒక బస్తీ నుండి వచ్చిన పేదబ్బాయి కూడా పాల్గొన్నాడు. ఆటోమేటిక్ స్టవ్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలియని అతనికి సమయం అయిపోవడానికి కేవలం కొన్ని క్షణాలు మాత్రమే మిగిలినా భయపడకుండా తన పాత కుక్బుక్ ని ఆశ్రయించి దాన్ని దారిగా చేసుకుని సమయానికి వంట పూర్తి చేశాడు. జడ్జీలు అతని తెలివితేటలు, ఆలోచనాశక్తి, వంట రుచి చూసి వెంటనే రెండో రౌండ్ లోకి సెలెక్ట్ చేశారు. రెండో రౌండ్ లో టీమ్ గా డిష్ చేయాల్సి రావడంతో రుచి చూసిన ఒక అమ్మాయి సాస్ ఎక్కువైపోయే అవకాశం ఉందని వెంటనే గుర్తించి కింద పడుతున్న సాస్ ను చేతితో ఆపేసింది. కానీ ఆమె టీమ్మేటు ఆమెను అడ్డంకిగా భావించి కోపంగా మాట్లాడాడు. అయితే జడ్జీలు వారి డిష్ రుచి చూసిన వెంటనే అదే అమ్మాయి చేసిన పని వంటకళలో అసలు సెన్స్ అని ప్రశంసించి వారి టీంను నేరుగా ఫైనల్ కు పంపేశారు. అందరూ బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆ బస్తీ అబ్బాయి ఇంకా వంట చేస్తూనే ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమిటంటే, మిగిలిన పదార్థాలతో స్టాఫ్ కి రాత్రి భోజనం సిద్ధం చేస్తూ జడ్జీలను కూడా రుచి చూడమని పిలిచాడు. ఇది చూసి వాళ్ళు అతని మీద మరింత ఇంప్రెస్ అయ్యారు. ఫైనల్లో నూడిల్స్ తో బెస్ట్ డిష్ చేయాలని టాస్క్ ఇచ్చారు. మొదటి కంటెస్టెంట్ రంగురంగుల నూడిల్స్ చేస్తే జడ్జీలు పింక్ నూడిల్స్ రుచి ఏమిటని అడగగా ఆమె రంగు ఏదైతే ఉందో రుచి కూడా అదే అనే అమాయక సమాధానంతో వెంటనే అవుట్ అయింది. రెండో కంటెస్టెంట్ రుచిగా వండిన ప్లేట్లో ఒక వెంట్రుక కనిపించి అతడిని బయటపెట్టారు. మూడో కంటెస్టెంట్ తన నూడిల్స్ లో ఎలాంటి లోపం లేదని మొండిగా చెప్పడంతో ఆమె డిష్ బాగానే ఉన్నా ఆమె చాప్ స్టిక్స్ ఇవ్వడం మర్చిపోయినందుకు ఆమెకు డిస్క్వాలిఫికేషన్. చివరికి జడ్జీలు ఆ బస్తీ అబ్బాయి దగ్గరకు చేరుకుని నూడిల్స్ చెయ్యాలని చెప్పిన అతడు బన్స్ వండినట్లు కనిపించగా, సార్ ఇవన్నీ నూడిల్స్ తోనే చేసిన బన్స్ అని చెప్పాడు. జడ్జీలు ఒక బైట్ తీసుకుని ఆశ్చర్యపడి ఇంకో బైట్ ఆగలేకపోయారు. అది తమ జీవితంలో తిన్న అత్యంత రుచికరమైన వంటాన్ని ప్రశంసించడంతో ఆ చిన్న బస్తీ అబ్బాయి $10 మిలియన్ గ్రాండ్ ప్రైజ్ ను అందుకుని విజేతగా నిలిచాడు.